2025 సంవత్సరంలో అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఈ 2025 సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి శని బలం లేదు. ప్రస్తుతము అష్టమ శని దోషం నడుస్తోంది. సంవత్సరం మొత్తం శని బలం తక్కువగా ఉంది. సంపూర్ణంగా సంవత్సరం మొత్తం కూడా శని బలం లేదు కాబట్టి శని బలాన్ని పెంపొందింపజేసుకోవాలంటే కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే శనివారం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు కలిపిన నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయాలి. ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోసి ఆ తడి మట్టిని నుదుటన బొట్టులాగా ధారణ చేసి 8 ప్రదక్షిణలు చేయాలి. అలాగే శనివారం పూట ఆంజనేయ స్వామి ఆలయంలో 41 లేదా 21 లేదా కనీసం 5 ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి అష్టమ శని దోషము సప్తమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా రాహుబలం అనేటటువంటిది మే 18వ తేదీ వరకు లేనప్పటికీ రాహుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి మే 18వ తేదీ వరకు ఆదివారం పూట శివలింగానికి తేనెతో అభిషేకం చేసుకోవటం లేదా సకల దేవతా స్వరూపమైన గోమాతకు ముల్లంగిని ఆహారంగా తినిపించడం ద్వారా ఈ సప్తమ రాహుదోషం నుంచి బయటపడి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అయితే మే 18వ తేదీ తర్వాత నుంచి రాహు సంచారంలో మార్పు జరిగి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి రాహు కొంతవరకు యోగిస్తాడు. అయితే కర్కాటక రాశి వాళ్ళకి ప్రస్తుతం గురుబలం ఉంది. కానీ మే 15వ తేదీ నుంచి గురుబలం తగ్గిపోతుంది. మే 15వ తేదీ నుంచి గురుబలం తగ్గిపోతుంది కాబట్టి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలా చేస్తూ ఉంటే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గురువారం పూట షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి షిరిడీ సాయినాథుడిని దర్శనం చేసుకోవటం, షిరిడీ సాయినాథుడి మందిరం ప్రాంగణం దగ్గర తాళింపు పెట్టినటువంటి శనగలు భక్తులకు పంచిపెట్టడం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. సాయినాథుడి మందిరంలో ఉన్నటువంటి ధునిలో ఎండిపోయిన కొబ్బరికాయ, కురిడికాయ గురువారం వేయటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని మే 18వ తేదీ తర్వాత నుంచి సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో మే 18వ తేదీ తర్వాత నుంచి రాహుకేతువుల బలం మొత్తం కూడా తగ్గిపోతుంది కాబట్టి వీలైనప్పుడల్లా మంగళవారం పూట దేవాలయంలో ఉన్న జంటనాగుల విగ్రహాలకు పాలు పోయటం, ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచడం, ఈ ప్రత్యేకమైన పరిహారం పాటిస్తే రాహుకేతు బలాన్ని పెంపొందింపజేసుకొని సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి ఈ పరిహారాలు పాటించండి. కర్కాటక రాశి వాళ్ళు గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.